2009లో రిలీజ్ అయిన 'కార్గో' అనే మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి నుండి 200 సంవత్సరాల తరువాత భూమి కంప్లీట్గా అంతరించిపోయినట్లు చూపిస్తూ ఈ మూవీ బిగిన్ అవుతుంది. భూమిపై అసలు బ్రతకడానికి వీల్లేని పరిస్థితుల్లో మనుషులంతా స్పేస్లోని భూమి చుట్టూ ఉండే ఆర్బిట్ పైన బ్రతుకుతూ ఉన్నట్లుగా చూపిస్తారు. అయితే ఇప్పటికే ప్రభుత్వాలు బ్రతకడానికి వీలుగా ఉండే ఒక గ్రహాన్ని కనుక్కొని ఉంటారు. దాని పేరే రియా. కానీ రియాలో సెటిల్ అవ్వాలంటే బాగా డబ్బులు ఉండాలన్నమాట. సో ఇప్పటికీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ బ్రతుకుతూ ఉంటారు. అయితే మన మూవీ హీరోయిన్ అయిన లారా ఒక డాక్టర్. తన దగ్గర అంతగా డబ్బులు ఉండదు రియాకు వెళ్ళడానికి. కానీ అప్పటికే తన సిస్టర్ రియాలో వెళ్ళి సెటిల్ అయిపోయి ఉంటుంది. తన దగ్గరకు వెళ్ళడానికి డబ్బులు కావాలి కాబట్టి ఒక స్పేస్ షిప్లో పనిచేయడానికి ఒప్పుకుంటుంది. ఈ స్పేస్ షిప్ ఏంటి అంటే స్టేషన్ నెంబర్ 42 అనే ఒక ప్లేస్కు వెళ్ళి తిరిగి రావడానికి 8 ఏళ్ళు పడుతుందన్నమాట. సో మన హీరోయిన్ ఇప్పుడు 8 ఏళ్ల పాటు అదే స్పేస్ షిప్లో పనిచేస్తూ ఉంటుందన్నమాట, డబ్బులు సంపాదించుకోవడానికి. ఈ స్పేస్ షిప్ చూస్తే ప్రభుత్వానికి చెందిందన్నమాట. దీంట్లో వీళ్ళు కట్టడానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఈ షిప్ క్యాప్టెన్ అయిన ఒక పెద్ద ఆయన ఇక్కడున్న ఈ పని చేస్తూ ఉన్న క్రూతో ఏం చెప్తాడంటే, ఈ షిప్ అంతా బాగా ఆటోమేటెడ్గా ఉంది. సో మనకి ఎలాంటి అపాయము రాదు, మ్యాల్ ఫంక్షనింగ్ అంటూ ఏమీ జరగదు. కానీ మనం తీసుకెళ్తూ ఉన్నామే ఈ కట్టడానికి సంబంధించిన వస్తువులంతా పెట్టిన ఆ కార్గో దగ్గరికి మాత్రం ఎవరు వెళ్ళకండి, ఆ గేట్స్ అంతా క్లోజ్డ్లో ఉంటాయి అని చెప్తాడు. ఇక ఇదే షిప్లో సెక్యూరిటీ కోసం నియమించిన ఒక ఆఫీసర్ ఉంటాడు. అతడి పేరే డెక్కర్. సో ఇప్పుడు అతడు ఏం చెప్తూ ఉంటాడంటే, మనకు లోపల ఏ ఆపద లేకపోయినా కూడా ఒక టెర్రరిస్ట్ గుంపు మన షిప్ పైన ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఇప్పటికే వాళ్ళు వేరే వేరే స్టేషన్లో అటాక్ చేసి పరారీలో ఉన్నారు. వీళ్ళ మోటివ్ ఏంటి అంటే వీళ్ళు గవర్నమెంట్కు అగెయిన్స్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మనుషులంతా ఇలా షిప్పుల్లో బ్రతకడం వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు. అందుకే ఇలాంటి అటాక్స్ చేస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. సో ఈ షిప్ను స్టేషన్ 42కి తీసుకెళ్ళడానికి మనమంతా వంతుల వారీగా సెక్యూరిటీగా ఉందాము అని చెప్తాడు. ఇక్కడ ఎలా అంటే ఈ స్పేస్లో ఉంది కాబట్టి వీరు ఒక్కొక్కరు 8 నెలల పాటు కైరో స్లీప్లో ఉంటారన్నమాట. అప్పుడు మిగిలిన వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఇక సీన్ కట్ చేస్తే ఇలానే 3 సంవత్సరాలు గడిచిపోతుంది. మన హీరోయిన్ వంతు వస్తుంది కాపలా కాయడానికి. తను చూస్తే ఒక వీడియో రికార్డింగ్ డివైస్ని పెట్టుకొని ఎప్పుడు తన సిస్టర్తో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మెసేజెస్ అంతా తన సిస్టర్ దాకా వెళ్ళి తిరిగి ఆమెకు మెసేజ్ చేరడానికి, తిరిగి ఆమెకు రిప్లై రావడానికే కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుందన్నమాట. ఇక ఇలానే మన హీరోయిన్ డ్యూటీలో ఉండగా ఒకరోజు తనకు ఏదో చప్పుడు వినిపిస్తుంది. అలా తను రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిన ఆ కార్గో, అదే ఆ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన సామాన్లు పెట్టి ఉంటారే అక్కడ ఆ ప్లేస్ కు వెళ్తుంది. కానీ అక్కడ వెళ్ళకూడదు అని చెప్పి ఉంటారు. అయినా కూడా సౌండ్ రావడంతో ఏముందా అని చూడడానికి వెళ్తుంది. కానీ అంతలో తనకు ఎవరో కదిలినట్లు కనిపించేసరికి భయపడి తిరిగి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్ అయిన డెక్కర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. నార్మల్గా అయితే అతడు ఇప్పుడు కైరో స్లీప్లో ఉండాలి, కానీ ఎందుకో తెలియదు కానీ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని మన హీరోయిన్ను క్వశ్చన్లు అడగడం మొదలు పెడతాడు. మన హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. దాంతో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి ఇద్దరూ వెళ్ళి షిప్ క్యాప్టెన్ అయిన ఆ పెద్ద ఆయనను లేపి ఇక్కడికి తీసుకొని వస్తారు. ఎందుకు ఇక్కడికి అతన్ని తీసుకొని వస్తారంటే అతడు ముందే చెప్పినట్లు లోపలికి వెళ్ళడానికి ఎవరికి యాక్సెస్ ఉండదు, ఈ షిప్ క్యాప్టెన్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనబడరు. అయితే క్యాప్టెన్ అక్కడున్న లాగ్స్ ని చెక్ చేస్తే ఎవరో లోపలికి వచ్చినట్లుగా వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో ఒక్కొక్కరు ఒక్కో దిక్కులో వెళ్ళి వెతకడం మొదలు పెడతారు. ఆ షిప్ క్యాప్టెన్ అలా పైకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అంతలోగా అతడు పైన నుండి కింద పడి చనిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతోందో అర్థం కాని వీళ్ళు అక్కడి నుండి క్యాప్టెన్ బాడీతో పాటు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తారు. ఇక ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి వీళ్ళ క్రూలో ఉన్న లిండ్బర్గ్ అనే ఒక మహిళ నెక్స్ట్ క్యాప్టెన్ గా తనను తాను నియమించుకుంటుంది. అలానే లోపలికి ఎవరు వచ్చారు అనే దాన్ని అన్వేషించడానికి తన టీం మెంబర్స్ కు ఒక్కో పనిను అప్పచెప్తుంది. అలా మన హీరోయిన్ ను చనిపోయిన క్యాప్టెన్ పైన బాడీ పైన పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయాడో అనే రీజన్స్ చెప్పమని అంటుంది. అలానే ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చున్న ఈ అమ్మాయితో పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరైనా ఎంట్రీస్ ఉన్నాయా చూడమని చెప్తుంది.
ఇది ఇలా ఉండంగా పోస్ట్ మార్టం చేస్తూ ఉన్న మన హీరోయిన్కు అర్థమయ్యేది ఏంటి అంటే క్యాప్టెన్ కుడివైపు ఉన్న కంటికి ఎవరో కెమెరా ఇంప్లాంట్ చేశారని అర్థమవుతుంది. సో ఆ కెమెరా రికార్డింగ్ చూస్తే తనకేం అర్థమవుతుందంటే ఈ క్యాప్టెన్ పైకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు కదా, ఎవరో వచ్చారు అని. సో అక్కడ చూడ్డానికి వెళ్ళినప్పుడు బయో హజార్డ్ అని రాసి ఉన్న ఒక తలుపును తీయబోతాడు. అంతలోగా అతడు పై నుండి కింద పడి చనిపోతాడు. ఇక ఇది చూసిన మన హీరోయిన్కు అసలు ఏమీ అర్థం కాదు. వీళ్ళు ఎత్తుకొని వెళ్తోంది కట్టడానికి సంబంధించిన సామాన్లు మాత్రమే. అయితే ఇక్కడ ఎందుకు బయో హజార్డ్ అని ఎందుకు రాసి ఉంది అనేది తనకు అర్థం కాకుండా తిరిగి డెక్కర్తో కలిసి లోపలికి వెళ్తుంది, అక్కడ ఏముందో చూడడానికి. అలా లోపలికి వెళ్ళిన వీళ్ళకి ఒక పెద్ద షాకే తగులుతుంది. అక్కడంతా పెట్టెలు పెట్టెలుగా ఉంటాయి, అందులో మనుషుల బాడీస్ ఉంటాయి. అసలు ఈ కథంతా ఏంటి అని అర్థం చేసుకోవడానికి మన హీరోయిన్ డెక్కర్తో కలిసి అలానే అక్కడున్న కొంతమంది క్రూ మెంబర్స్తో కలిసి ఒక పెట్టెను అక్కడ నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఎలా సెట్టింగ్ చేసి ఉంటారు అంటే ఒక్క పెట్టెను తీయంగానే మిగిలిన పెట్టెలంతా ప్లేస్ మారిపోతూ ఉంటుంది. సో అక్కడ నుండి బయటపడడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మన హీరోయిన్ కూడా ఒక పాయింట్లో కింద పడిపోతూ ఉంటుంది. అంతలోగా ఎలానో డెక్కర్ తనను సేవ్ చేస్తాడు. అలా వాళ్ళు అక్కడ నుండి ఆ పెట్టెతో బయటపడతారు. ఇక అక్కడ నుండి ఒక పెట్టెను బయటకు తీసుకొచ్చారు అని తెలుసుకున్న ఇప్పుడు క్యాప్టెన్ ఉంది కదా, తను అసలు మీరు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు, ఇదంతా మీకెందుకు అని అడుగుతుంది. అయితే అక్కడ మనుషుల బాడీస్ ఉన్న విషయం తనకు ముందే తెలుసు అని వీళ్ళందరికీ అర్థమైపోతుంది. కానీ వీళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి అని అందరూ మొండిగా ప్రశ్నించేసరికి లిండ్బర్గ్ కూడా వేరే దారి లేకుండా సరే మీరు ఏదైతే ఎగ్జామినేషన్స్ చేయాలో చేసుకోండి, కానీ ఆ తర్వాత తిరిగి పెట్టెను ఎక్కడి నుండి తీశారో అక్కడే పెట్టేసేయండి అని చెప్తుంది. అలా చెప్తుందే కానీ అందరూ వెళ్ళిపోయాక ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటుందే టెక్నీషియన్, ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి డెక్కర్ బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేసి అతడు ఎవరు అనే విషయాలు నాకు చెప్పు అని చెప్తుంది. మరోవైపు హీరోయిన్కు ఏం అర్థం అవుతుంది అంటే ఆ పెట్టెలో ఒక చిన్న పాపను పడుకోబెట్టి ఉంటారు. అయితే ఆ పెట్టెను ఓపెన్ చేయడానికి అసలు వీలు కాదు, కాంప్లికేటెడ్ కోడ్స్తో దాన్ని లాక్ చేసి ఉంటారు. ఆ పాపను ఎగ్జామైన్ చేయడం చాలా కష్టంగా మారుతుంది మన హీరోయిన్కు. దాంతో అక్కడే ఉన్న డెక్కర్ సహాయం కోరుతుంది. డెక్కర్ ఏమీ ఆలోచించకుండా తనకు తెలిసిన ఆ విద్యను ప్రదర్శించి ఇమ్మీడియట్గా ఆ పెట్టెను ఓపెన్ చేసేస్తాడు. ఇక ఈ పరిశీలనలో మన హీరోయిన్కు ఏం తెలుస్తుంది అంటే యాక్చువల్గా ఆ పాప చనిపోలేదు. ఆ పాప ఇప్పుడు కైరో స్లీప్లో ఉంటుందన్నమాట. అంతేకాదు తన మెడ భాగంలో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏదో ఒక వర్చువల్ రియాలిటీకు సంబంధించిన ఒక పరికరం ఆ మెడ భాగంలో అమర్చి ఉండొచ్చు అని మన హీరోయిన్ గుర్తిస్తుంది. ఇక ఇదే విషయం అక్కడున్న డెక్కర్తో కూడా చెప్తుంది. అయితే డెక్కర్ ఏం చెప్తాడంటే ప్రస్తుతానికి ఈ విషయం ఎవరికీ చెప్పదు, ఇది సీక్రెట్గానే ఉండని అని అంటాడు. అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ ఎందుకు ఈ విషయాలన్నీ సీక్రెట్గా ఉంచమంటున్నాడో అర్థం కాని మన హీరోయిన్కు మాత్రం అతడిపైనే డౌట్ వస్తుంది. దాంతో వెంటనే తన సిస్టర్కు ఒక మెసేజ్ను రికార్డ్ చేసి పంపిస్తుంది. మరోవైపు డెక్కర్ గురించి విషయాలు సేకరిస్తూ ఉన్న ఆ కంప్యూటర్ టెక్నీషియన్ దగ్గర క్యాప్టెన్ ఏదో విషయాలు సేకరిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా అతడి గురించి ఏదో తెలిసినట్లుగా చెప్తూ ఉంటుంది. అంతలోగా ఒక్కసారిగా డెక్కర్కు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతుంది. మరోవైపు తన సిస్టర్కు మెసేజ్ పంపించిన మన హీరోయిన్కు కేవలం 20 నిమిషాల్లోనే తిరిగి తన సిస్టర్ దగ్గర నుండి రిప్లై అందుతుంది. మామూలుగా అయితే తన దగ్గరకు మెసేజ్ వెళ్ళడానికే సంవత్సరాలు పట్టేది, అలాంటిది కేవలం 20 నిమిషాల్లో రిప్లై రావడం ఏంటి అని అర్థం కాని మన హీరోయిన్ ఇదే విషయాన్ని డెక్కర్తో వెళ్ళి అడుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని. అంతేకాదు తనకు ఆల్రెడీ అతడి పైన అనుమానం మొదలయ్యేసరికి ఎందుకు ఆ అమ్మాయి శరీరంలో వర్చువల్ సంబంధించిన ఏదో ఒక పరికరం ఉంది అనే విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్తూ ఉన్నావు, అంతేకాదు కేవలం ఒక సెక్యూరిటీ ఏజెంట్గా ఉన్న నీకు ఆ కైరో మెషిన్ను ఎలా ఓపెన్ చేయడం వచ్చు అనే ప్రశ్నలు కూడా అడుగుతుంది. అయితే డెక్కర్ మాత్రం ఈ సమాధానాలు ఏదీ చెప్పకుండా ఆ విషయాన్ని అప్పటికి దాటేస్తాడు. అయితే ఏదో రాంగ్ అని అర్థం చేసుకున్న క్యాప్టెన్ మాత్రం మిగిలిన వాళ్ళందరినీ పిలిపించి ఏం చెప్తుందంటే ఇక్కడున్న కైరో స్లీప్ మెషిన్ ఒకటి ఎప్పుడు సెట్ చేసిన టైం కంటే కూడా ముందుగానే యాక్టివేట్ అయిపోతుంది, అది వేరెవరిదో కాదు డెక్కర్దే, సో అతడే ఏదో చేస్తూ ఉన్నాడు అని చెప్తుంది. అంటే ఇతడు 8 నెలల పాటు నిద్రపోకుండా మధ్య మధ్యలో లేసి ఏదో చేస్తూ ఉన్నాడనేది అందరికీ అర్థమైపోతుంది. దాంతో అందరూ అతడిని అనుమానించి అతడిని అరెస్ట్ చేసి తిరిగి కైరో స్లీప్లోకి తీసుకెళ్లిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇదే క్రమంలో డెక్కర్ తప్పించుకోవడానికి ట్రై చేసి అతడి తల భాగంలో దెబ్బ తగిలి బ్లడ్ కూడా రావడం మొదలవుతుంది. ఇది చూసిన మన హీరోయిన్ బ్లడ్ పడితే కంటామినేట్ అవుతుంది అంటూ అతన్ని ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తీసుకెళ్తుంది. డెక్కర్ ఇదే టైంలో ఏం చెప్తాడు అంటే మనం అసలు స్టేషన్ 42కి వెళ్ళడం లేదు, ఈ షిప్ రియాకు వెళ్తోంది అని చెప్తాడు. ఈ మాటలను మన హీరోయిన్ నమ్మదు. కానీ తన సిస్టర్కు వెంటనే మెసేజ్ అందడం, తిరిగి తనకు రిప్లై రావడం ఇదంతా చూసేసరికి నిజంగానే ఈ షిప్
రియాకు చేరువలో ఉందేమో అని తనకు కూడా డౌట్ మొదలవుతుంది. దాంతో ఆ కంప్యూటర్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు ఈ షిప్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని చెప్తుంది. అయితే ఆ అమ్మాయి కూడా తన ఇన్ఫర్మేషన్ సోర్సెస్తో హ్యాక్ చేసి అంతా వెతికి ఏం చెప్తుందంటే, ఎంత వెతికినా కూడా ఈ షిప్ ఎక్కడికి వెళ్తుందో అనే విషయాలు అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమవుతోంది. ముందుగానే మనం ఎక్కడికి వెళ్ళాలో అనే కోఆర్డినేట్స్ సెట్ చేసి ఉంది. ఈ విషయం అంతా కూడా కెప్టెన్కి మాత్రమే తెలుసు. నాకు తెలిసి తను మన దగ్గర నుండి ఏదో దాస్తోంది అని చెప్తుంది. అంతేకాదు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో వెతికి చూస్తాను అని కూడా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ కాసేపట్లోనే ఆ అమ్మాయి కూడా చనిపోయి కనిపిస్తుంది. చాలా వింతగా ఇప్పటికే డెక్కర్ను అరెస్ట్ చేసి కైరో స్లీప్లోకి తీసుకెళ్లిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు అతడు ఆ కైరో పాడ్లో కనిపించడు. అంటే అతడే అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి ఈ అమ్మాయిని చంపేసి ఉంటాడేమో అనేసి అందరూ అనుకొని అతనిని తిరిగి ఎలా అయినా పట్టుకోవాలి అని వెతకడం మొదలు పెడతారు. అలా మన హీరోయిన్ ఒక సీక్రెట్ చేంబర్ను ఎంటర్ అవుతుంది. అక్కడ ఒక పాత పెట్టె ఉంటుంది. అందులో ఒక వీడియో రికార్డర్ కూడా కనిపిస్తుంది. అది చూసిన మన హీరోయిన్ కు ఏమర్థం అవుతుంది అంటే, మూవీ స్టార్టింగ్ లో ఒక టెర్రరిస్ట్ ను చూపించి ఉంటారే, అదే టెర్రరిస్ట్ గ్రూప్ లో ఇప్పుడు మన హీరో కూడా అంటే డెక్కర్ కూడా ఒకడు అని అర్థం అవుతుంది. వీళ్ళంతా కలిసి ఏం నిరూపించడానికి ట్రై చేస్తూ ఉంటారంటే, గవర్నమెంట్ నిజానికి మనుషులందరినీ కూడా మోసం చేసి స్పేస్ షిప్పుల్లో బ్రతకమని చెప్తూ ఉంటుంది. కానీ నిజానికి భూమి తనంతట తానే రిపేర్ చేసుకొని ఇప్పుడు తిరిగి అక్కడ జీవితం పాసిబుల్ అని వీళ్ళు కనిపెట్టి ఉంటారు. సో దాన్ని నిరూపించడానికే వీళ్ళు ఇదంతా టెర్రరిస్ట్ గ్రూప్ లాగా మారి ఉంటారు. నిజానికి వీళ్ళంతా కూడా మంచే చేస్తూ ఉన్నారు అనేసి మన హీరోయిన్కు అర్థమవుతుంది. దానికి ఆధారంగానే వీడియో రికార్డింగ్స్ అంతా కూడా కనిపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న మన హీరోయిన్ పైన ఎవరో దాడి చేయడానికి వస్తారు. అంతలో ఆ దాడి చేయడానికి వచ్చిన ఆ వ్యక్తిని ఎవరో షూట్ చేసి చంపేస్తారు. ఇంతకు తెలిసేది ఏంటి అంటే, ఆ టెర్రరిస్ట్ ఉంటాడు కదా, అతడు ఒక పిచ్చోడైపోయి ఉంటాడనమాట. సో ఇదే స్పేస్ షిప్లో దాక్కొని బ్రతుకుతూ ఉంటాడు. అతడే పాపం తెలియకుండా ఆ క్యాపిటన్ను అలానే ఆ కంప్యూటర్ అమ్మాయిని కూడా చంపేస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ పైన కూడా దాడి చేయడానికి వస్తాడు. దాన్ని చూసి ఎలానో డెక్కర్ సమయానికి వచ్చి అతన్నే షూట్ చేసి చంపేస్తాడు, వేరే దారి లేక. ఇక ఇదే టైంలో డెక్కర్ ఏం చెప్తాడు అంటే, రియా అనేది అసలు ఒక గ్రహమే కాదు, అదొక వర్చువల్ రియాలిటీ, జనాలను బాగా ఏమారుస్తోంది గవర్నమెంట్ అని చెప్తాడు. సో ఇదే విషయాన్ని మన హీరోయిన్ క్యాపిటన్ను అడిగి నిలదీయడానికి వెళ్తుంది. అయితే తనేం చెప్తుందంటే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నావు. రియా అనేది నిజానికి ఒక గ్రహమే, అక్కడ బ్రతకడం సాధ్యమని ముందుగా మనమంతా అనుకున్నాము. కానీ తీరా వెళ్తే తెలిసింది అక్కడ బ్రతకడం ఇంకా సాధ్యం కావడం లేదు అనేసి. సో దాన్ని బ్రతకేందుకు సాధ్యం చేసేంత వరకు కూడా ఇదంతా టెంపరరీ అరేంజ్మెంట్. ఎందుకంటే మనుషులు హోప్ను అలానే ఆశను కోల్పోకూడదు కాబట్టి ఇలాంటి ఒక తాత్కాలికంగా ఒక అరేంజ్మెంట్ను చేశాము. కానీ కొంతకాలంలోనే అందరినీ కూడా రియాకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన ఇద్దరు క్రూ మెంబర్స్ ఏమనుకుంటారంటే, ఇన్ని రోజులుగా మనం ఏమారిపోయాము, ఆ వర్చువల్ రియాలిటీ అయినా కూడా పర్లేదు, అదేదో బాగానే ఉండేట్లు ఉంది, ఇక్కడ ఈ షిప్లో కష్టాలు పడే బదులుగా అదే పర్లేదు అనేసి వాళ్ళు కూడా ఆ వర్చువల్ రియాలిటీకి వెళ్ళిపోవాలని అనుకుంటారు. సో ఎలా అయినా వాళ్ళు వర్చువల్ రియాలిటీకి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు కాబట్టి ఎక్కడ షిప్ క్యాపిటన్ అడ్డుపడుతుందో అనేసి వాళ్ళిద్దరూ తనను బలవంతంగా బెదిరించి కైరో స్లీప్లోకి పంపించేస్తారు. మరోవైపు మన హీరోయిన్ ఇంతకాలం తన సిస్టర్ చాలా హ్యాపీగా రియాలో బ్రతుకుతోంది అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడే తనకు నిజం తెలియడంతో ఎలా అయినా తనను అక్కడి నుండి సేవ్ చేయాలి అనేసి డెక్కర్ సహాయం కోరుతుంది. అతడేం చెప్తాడు అంటే, ఇప్పుడు మనం వెళ్ళబోతుంది స్టేషన్ 42కు. అంటే అక్కడ కైరో స్లీప్లో ఉన్న వారందరినీ కూడా అమర్చి ఉంటారన్నమాట. ఇప్పుడు మనం హ్యూమన్స్ను తీసుకెళ్తూ ఉన్నాం కదా, వాళ్ళను కూడా అక్కడే పెట్టి రావాలి. ఇదే మన స్పేస్ షిప్కు ఉన్న మిషన్. కానీ మనం ఏం చేస్తాము అంటే, అక్కడికి వెళ్ళంగానే కైరో స్లీప్లో ఉన్న వారందరినీ కూడా విడిపించేద్దాము. సో వాళ్ళను కూడా మనతో పాటు భూమికి తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్తాడు. మరోవైపు ఆ పెట్టెలో ఒక చిన్న పాప శరీరం ఉంటుంది కదా, దాని నుండి ఫస్ట్ మన హీరోయిన్ ఏం చేస్తుంది అంటే, తన బాడీలో ఉండే ఆ వర్చువల్ రియాలిటీ పరికరాన్ని సేఫ్గా బయటకు తీసేస్తుంది. ఇక కొంతకాలంలోనే స్టేషన్ 42కు కూడా వీళ్ళు చేరుకుంటారు. మన హీరోయిన్ కోరినట్లుగానే ఫస్ట్ డెక్కర్ తన సిస్టర్ను వెతకడానికి వెళ్తాడు. తన పెట్టెను కూడా అలా కనిపెట్టేస్తాడు. కానీ అతడికి ఏం అర్థమవుతుంది అంటే,
కైరో స్లీప్‌లో సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళ బాడీస్ ఆల్రెడీ కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయి ఉంటుందని అర్థమవుతుంది. సో, ఇప్పుడు వాళ్ళను ఆ కైరో స్లీప్ మిషన్ నుండి బయటకు తీస్తే కూడా వాళ్ళు బ్రతకలేరు అనే విషయాన్ని మన హీరోయిన్‌కొచ్చి చెప్తాడు. ఇది విన్న మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. తన సిస్టర్‌ను చివరిసారిగా ఆ వర్చువల్ రియాలిటీలోనే కలిసి వద్దామని డిసైడ్ అవుతుంది. ఇలా తను తన సిస్టర్‌ను ఇంతకాలం ఒక అందమైన ప్రపంచంలో చూస్తూ వస్తుందే, అదే ప్రపంచానికి చేరుకుంటుంది. అక్కడ తన సిస్టర్ చాలా హ్యాపీగా తన ఫ్యామిలీతో బ్రతికేస్తూ ఉంటుంది. కానీ ఇంతకు మన హీరోయిన్ ఇక్కడికి వచ్చింది తన సిస్టర్‌కు నిజమేంటో చెప్పడానికి. కానీ అక్కడ తన సిస్టర్‌ను అలానే తన హ్యాపీనెస్‌ను చూసిన ఈ అమ్మాయి నిజమేంటో చెప్పలేకుండా తిరిగి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. కానీ ఈ విషయం తెలిసే తీరాలి కాబట్టి అందరికీ ఒక వీడియో రికార్డింగ్ డివైస్ ఈ విషయాలన్నీ రికార్డ్ చేసి గవర్నమెంట్ ఇదంతా కావాలనే చేస్తోంది. నిజానికి మనమంతా కూడా వర్చువల్ రియాలిటీలో ఉన్నాము. రియా అనేది ఒక గ్రహమే కాదు అనేసి నిజం చెప్పి రికార్డ్ చేస్తుంది. ఇక రియాలిటీకు వచ్చిన మన హీరోయిన్‌కు ఏమర్థమవుతుంది అంటే తన స్పేస్ సూట్ పని చేయకుండా పోతుంది. సో, డెక్కర్ తన స్పేస్ సూట్‌లోనే ఒక పార్ట్‌ను ఈ అమ్మాయి స్పేస్ సూట్‌లోకి పెడతాడు. దాంతో ఇప్పుడు అతడు తిరిగి వీళ్ళు వచ్చిన అదే స్పేస్ షిప్‌లోకి రాలేడన్నమాట. మన హీరోయిన్‌ను మాత్రం అలా సేఫ్‌గా లోపలికి పంపించి అతడు స్పేస్‌లో లీనమైపోతాడు. ఇక జరిగిందంతా తలుచుకొని మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఏడుస్తూ కనిపిస్తుంది. అంతలోగా షిప్ కెప్టెన్ కైరో స్లీప్ నుండి బలవంతంగా లేసి మన హీరోయిన్ పైకి అటాక్ చేయడానికి వస్తుంది. ఆ పోరాటంలో ఎలానో మన హీరోయిన్ ఆ కెప్టెన్‌ను ఆ స్పేస్ షిప్ నుండే తోసేసి తప్పించుకుంటుంది. ఇక ఒక చిన్న పాపను సేవ్ చేసి ఉంటుంది కదా మన హీరోయిన్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా స్పృహలోకి వచ్చేసి ఉంటుంది. సో, ఇద్దరు కూడా భూమిని చేరుకోవడానికి ప్రయాణాన్ని మొదలు పెడతారన్నమాట. అయితే ఈ రియా గురించి మన హీరోయిన్ రికార్డ్ చేసిన వీడియో కూడా మిగిలిన వాళ్ళంతా కూడా వింటూ చూస్తూ వాళ్ళందరికీ కూడా నిజం తెలుస్తూ ఉన్నట్లుగా ఈ మూవీను ఎండ్ చేస్తారు. ఇది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం